హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో అయితే దోసకాయ పచ్చడి అనమాట. దోసకాయ పచ్చడి వేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, కర్రీ వేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు కర్రీ పప్పు ఎందుకు అనేసి ఈరోజు అయితే పచ్చడి అయితే వేసుకుంటున్నాను. ఇంకా దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 నుంచి 3 ఆనియన్స్ పెద్ద సైజు కట్ చేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ సైజు ఇంత చింతపండు, అరకిలో దోసకాయలు విత్తనాలు తీసి కట్ చేసుకోవాలి. ఇవన్నీ వాష్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు దోసకాయ అయితే ఇంకేం వెరైటీ కావాలో చెప్పండి. దోసకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఎండాకాలం అయితే దోసకాయ పచ్చడి అయితే పెట్టట్లేదు. ఇంకా ఈరోజు అయితే చట్నీ అయితే వేసుకుంటున్నాము. పుల్లగా కారంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక చట్నీ వేసుకొని రసము చారు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసుకొని ఇంకా ఇంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసినాను. ఆయిల్ వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి మీ కారంని బట్టి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇంకా మాకు కారాన్ని బట్టి అయితే నేనైతే గుప్పెడంత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఆనియన్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఆనియన్ కూడా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే నేను కొంచెము అల్లం వెల్లుల్లి పొట్టు తీసి వేస్తున్నాను, పేస్ట్ అయితే వేయట్లేదు, ఇలా వేస్తున్నాను. ఇంకా అవి కూడా కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇవి కూడా మంచిగా మనము 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై కానివ్వాలి. ఇవి కూడా ఇంకా ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఉడకదిద్దాము. ఇవి ఉడికిన తర్వాత ఇంకా దీంట్లోనే మనము మంచిగా చింతపండు, అలాగే టమాటా, ఇంకా ఒక గుప్పెడంతా అయితే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇగో కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా టమాటాలు, ఇగో నిమ్మకాయ సైజు ఇంత అయితే చింతపండు అయితే వేసుకుందాం. ఇంకా ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఉడకదిద్దాము. వాటర్ అయితే అస్సలు అవసరం లేదు. ఇంకా దీంట్లో వాటర్ అయితే వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ అయితే వేసాము. ఇంకా నేను దీంట్లో ఏం చేసిన అంటే మీదనే కొద్దిగంత పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా పల్లీలు కూడా వేసేసుకొని ఇవన్నీ మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాము. మంట పెద్దగా పెడితే అని కాలిపోతుంది. ఇంకా దీంట్లోనే కొద్దిగంత జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా పసుపు వేసుకున్నాను. ఇంకా సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇంకా ఇవైతే చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ బౌల్లో వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాము. రోలు ఉంటే ఇంకా రోల్లో అయితే దంచుకోండి. రోటి పచ్చడి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా రోల్ లేదు కాబట్టి ఇంకా మిక్సీలోనే నేను స్మూత్గా మిక్స్ చేయట్లేదు, బరకగా అయితే మిక్స్ అయితే పడుతున్నాను. ఇంకా పోపుకైతే రెడీ చేసుకుందాము. పోపుకైతే ఒక గిన్నె తీసేసుకొని ఇంకా పోపు దినుసుకు వేసుకొని కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత ఇంకా పోపు అనేది దీంట్లో వేసుకోవడం అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో, కారంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. ఇంకా మాకైతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్కే అయిపోయింది పచ్చడి. మరి నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.